హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగీని కారులో పంపించి అమర్ ఆటోలో వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు బాగీ కారులో కూర్చున్న తర్వాత అమర్ తనకి సీట్ బెల్ట్ పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అది గమనించిన రాథోడ్, ఏంటి మిస్సమ్మ ఆ ముసిముసి నవ్వులు, జరిగిన మధుర క్షణాలను గుర్తు చేసుకొని ఆనందపడిపోతున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ నువ్వు అని చెప్పి మిస్సమ్మ అంటూ ఉంటుంది. మరేం లేదు మిస్సమ్మ, నీ మనసు ఇప్పుడు ఆటోలో మా ఆఫీస్కి వెళ్తుందని నాకు తెలుసులే. సార్ నీ మీద చూపించే ఆ ప్రేమ, మీ నాన్న పట్ల ఆ బాధ్యత, అబ్బబ్బో ఇప్పుడు గనక మా అమ్మగారు ఇదంతా చూస్తే ఎంత ఆనందించేవాళ్ళో అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అసలు ఆ రోజు మా మేడం నిన్ను కలవలేకపోయినందుకే ఎంతో బాధపడ్డారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, ఏంటి రాథోడ్ నువ్వు అనేది, నన్ను మీ మేడం కలవలేకపోవడం ఏంటి, ఆరో అక్కకు నేను ముందే తెలుసా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అప్పుడు రాథోడ్, అదేం లేదులే మిస్సమ్మ, అంటే ఎయిర్పోర్ట్లో మీ పరిచయం గురించి మేడంకి చెప్పినప్పుడు అప్పుడు మేడం నిన్ను కలవాలనుకున్నారు అంతే అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అయినా మా సార్ చూసావా నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ఆయన అంతే ప్రేమించడం మొదలు పెడితే ఆయన చాలా బాగా ప్రేమిస్తారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అదేం లేదులే రాథోడ్, ఆయన అమ్ముని కాపాడాను కాబట్టి నా మీద అభిమానం చూపిస్తున్నారు, అలాగే పిల్లలను బాధ్యతగా చూసుకుంటున్నాను కాబట్టి అలా కృతజ్ఞత చూపిస్తున్నారు. ఇక మా నాన్న పట్ల బాధ్యత అంటావా, మా నాన్న విషయంలో ఆయన ఎప్పుడూ కూడా అలాగే ఉండేవారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దేవుడి ఆట చాలా విచిత్రమైనది మిస్సమ్మ, అతిథిగా వచ్చిన నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశాడు అని చెప్పి ఇక అలా రాథోడ్, మొత్తానికి మీ ఇద్దరిని అలా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, మా అమ్మగారికి కూడా ఇదంతా తెలిస్తే ఎంత సంతోషిస్తారో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా బాగి రాథోడ్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటే, మరోవైపు మనోహరికి స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ మేడం అసలు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి మనోహరి ఎందుకు రాలేదో ఫోన్ చేసి కనుక్కుందాం అనుకుని మనోహరికి ఫోన్ చేస్తుంది. నువ్వు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి ఎందుకు రాలేదు మనోహరి అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను అనుకోకుండా రాలేకపోయానని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నువ్వు రాకపోవడమే మంచిదైంది, అసలు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అని చెప్పి బాగి మరిద్దరూ కూడా అమ్మా నాన్నల ప్లేస్లో సైన్ చేసిన విషయం స్కూల్ ప్రిన్సిపల్ మనోహరికి చెబుతుంది. ఇక అదంతా విన్న తర్వాత మనోహరి ఆవేశంగా ఫోన్ కట్ చేసి గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడేస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ఫ్లవర్ వాజులు విసిరి కొడుతూ ర్యాక్ మీద పెట్టున్న బుక్స్ అన్నీ కూడా కింద పడేయడంతో ఇక అనుకోకుండా ఒక పోస్టల్ కవర్ మనోహరికి కనిపిస్తుంది. ఇక అది ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి మనోహరి పెళ్లి ఫోటో ఉంటుంది. ఇక ఆ పెళ్లి ఫోటోని చూడగానే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ, నా వరకు వచ్చిన నీ మనుషులు నేనున్న ఇంటి వరకు రావడం పెద్ద కష్టమేమి కాదని నాకు ముందే తెలుసు, అందుకే నువ్వు నన్ను చేరుకునే లోపే నేను ఏదో ఒక విధంగా అమర్ చేత తాళి కట్టించుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి భర్త తన మీద పగ తీర్చుకోవడం కోసం అని చెప్పి తన దగ్గరికే వస్తూ ఉంటాడు. అలా కార్లో వచ్చేటప్పుడు, మై ఆరహహు మనోహరి, నీ అంతం మొదలైంది అని చెప్పి అలా మనోహరి భర్త అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళంతా కూడా కార్లో వస్తూ ఉంటే పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర మనోహరి భర్తను ఆపుతారు. నేను వెళ్ళాలి అని చెప్పి మనోహరి భర్త అంటూ ఉంటే, రే ఎవర్రా మీరంతా, మీరు ఏం చేయడానికి సిటీలో అడుగు పెడుతున్నారు చెప్పండి అంటూ, లైసెన్స్ ఉందా అని చెప్పి ఇక అలా బండి పేపర్స్ని చూపించమని అడుగుతూ ఉంటే మనోహరి భర్త కార్లో నుండి కిందకు దిగి, చెప్పాను కదా నేను త్వరగా వెళ్ళాలని, వెళ్ళనివ్వు అని చెప్పి అంటూ ఉంటే, ఏంట్రా వెళ్ళనిచ్చేది అని చెప్పి మనోహరి భర్త షర్ట్ కాలర్ని పోలీసులు పట్టుకోవడంతో ఇక అప్పుడు మనోహరి భర్త ఆవేశంగా పోలీస్ ఆఫీసర్ దగ్గరున్న రివాల్వర్ తీసుకొని అతని చేతిని షూట్ చేసి, చెప్పాను కదా నా దారికి ఎవరు అడ్డొచ్చినా సరే నేను ఎవరిని బతకనివ్వను అని చెప్పి మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చి కారులో వెళ్ళిపోతూ ఇక విండోలో నుండి రివాల్వర్ని విసిరేసి అలా వార్నింగ్ ఇస్తూ కారులో మనోహరిని వెతకడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటాడు. మరోవైపు
అమర్ వాళ్ళ సీనియర్ ఆఫీసర్ రిటైర్మెంట్ ఉండడంతో అమర్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ఒక రిసార్ట్లో జరుగుతున్న ఫంక్షన్కి వెళ్తాడు. ఇకప్పుడు బాగి రాతోడితో, ఏంటి రాతోడి ఇది, త్వరగా రెడీ అవ్వమని చెప్పారు. కార్లో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, అసలు ఏం ఫంక్షన్ జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రాతోడ్, సంజయ్ సార్ అని చెప్పి మా సీనియర్ సార్, ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అమర్ సూట్ వేసుకుని ఎంతో అందంగా ఉండడంతో బాగి అలా అమర్ని చూస్తూ మైమర్చిపోతూ ఉంటుంది. ఇక అది గమనించిన రాతోడ్, ఏంటి మిస్ అమ్మ, మా సార్ని చూసి అలా చూపు తిప్పుకోలేకపోతున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి అవును అని చెప్పి ఏదో ఆలోచిస్తూ అంటూ ఉంటుంది. ఇకప్పుడు రాతోడ్ అమర్ వాళ్ళ అమ్మగారిని పిలిచి, మేడం ఇంటికి వెళ్ళిన తర్వాత సార్కి బాగా దిష్టి తీయండి, ఇక్కడ కొంతమంది చూపు అంతా కూడా మా సార్ మీదే ఉంది అని చెప్పి ఇక అలా అంటూ ఉంటాడు. బాగి రాతోడి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి రాతోడు, ఏమైందని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏం లేదులేండి సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తంతో కలిసి అలా లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటే అక్కడున్న ఒక అతను అమర్తో, సార్ కపుల్ ఎంట్రీ అటువైపు ఉంది అని చెప్పి అంటూ ఉంటే అమర్ బాగి ఇద్దరు కూడా కపుల్స్ వస్తున్న వైపు వెళ్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా కపుల్ లాగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అమర్ చేతులను బాగి గట్టిగా పట్టుకుంటుంది. బాగి అడుగులు తడబడుతూ ఉంటాయి. ఇక అప్పుడు బాగి కింద పడబోతూ ఉంటే అమర్, జాగ్రత్త మిస్ అమ్మ, ఇలా కపుల్స్ లాగా నడిచేటప్పుడు ఇద్దరి అడుగులు ఒక్కవైపే ఉండాలి, నా చేతిని గట్టిగా పట్టుకొని నడు అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటే బాగి అమర్ కళ్ళల్లోకి చూస్తూ తనతో కలిసి అలా అడుగులు వేస్తూ ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మరోవైపు మనోహరి భర్త బాబ్జీని పట్టుకుంటాడు. ఇక అతన్ని బాగా చితక్కొట్టి మనోహరి గురించి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే మనోహరికి ఫోన్ చేయి, ఎక్కడుందో కనుక్కో అని మనోహరి భర్త బెదిరిస్తూ ఉండడంతో బాబ్జీ మనోహరికి ఫోన్ చేస్తాడు. మేడం ఎక్కడున్నారు, ఒక్కసారి మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి అని బాబ్జీ అంటూ ఉంటే ఇకప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉన్న మనోహరి ఫోన్ లిఫ్ట్ చేసి, రే ఎందుకురా నాకు ఫోన్ చేస్తున్నావు, నేను ఇంట్లో లేను, ఇప్పుడు నిన్ను కలవడం కుదరదు అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడుందో మర్యాదగా కనుక్కో అని చెప్పి మనోహరి భర్త అంటూ ఉంటాడు. మేడం ఎక్కడున్నారో చెప్పండి అని బాబ్జీ అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి, నేను సిటీకి దూరంగా ఉన్న రిసార్ట్స్లో జరుగుతున్న రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉన్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు, అమర్ కూడా ఇక్కడే ఉన్నాడు, నిన్ను చూశాడంటే చంపేస్తాడు, కలవడం కుదరదు, ఇంకోసారి ఎప్పుడైనా కలుస్తాను అని చెప్పి మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ మాటలు విన్న మనోహరి భర్త తన మనుషులతో, రే సిటీకి దూరంగా ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయో, ఏ రిసార్ట్లో మిలిటరీ ఫంక్షన్ జరుగుతుందో కనుక్కోండి, వెంటనే మనం బయలుదేరి అక్కడికి వెళ్ళాలి, ఆ మనోహరి అంతు చూడాలి అని చెప్పి వస్తున్న మనోహరి, మిగిలిపోయిన నా పగ తీర్చుకోవడానికి నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి అలా బయలుదేరి మనోహరి దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు అమర్ తన ఫ్యామిలీతో కలిసి లోపలికి వస్తూ ఉంటే అమర్ వాళ్ళ నాన్నగారు, రే అమర్ మీ ఎంట్రీ ఇంకా అప్పుడే పూర్తవ్వలేదు, అదిగో అటు చూసావా కొంతమంది కపుల్స్ ఎలా ఫొటోస్ దిగుతున్నారో, నువ్వు కూడా నీ భార్యతో ఫోటో దిగు అని అంటూ ఉంటే, వద్దులే నాన్న ఎందుకు అవన్నీ, పదండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఒసే నిర్మల, ఇంట్లో ఎవరో రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటారు కదా, మరి ఇప్పుడేంటి వీడు ఇలా రూల్ పాటించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, సరే నాన్న అని చెప్పి బాగితో కలిసి అమర్ ఫోటోలు దిగుతూ ఉంటాడు. ఇక అలా కపుల్ లాగా స్టిల్స్ ఇస్తూ ఫోటోలు దిగుతూ ఉంటే, మిస్సమ్మ నీ భర్తతో కలిసి మొదటిసారి ఫోటో దిగుతున్నావు, ఫోటో బాగా రావాలి మిస్సమ్మ అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. బాగి అలా భయంగా అమర్ పక్కన నిలబడి స్టిల్స్ ఇస్తూ ఫోటోలు దిగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఫోటోగ్రాఫర్, సార్ స్టిల్స్ ఇవ్వండి, మేడం భుజం మీద చేయి వేయండి అని చెప్పి అంటూ ఉంటే అలా అమర్ బాగి భుజం మీద చేయి వేస్తాడు. అలా ఒక ఫోటో దిగుతాడు. ఇక ఆ తర్వాత బాగి భయపడుతూ ఉంటే అమర్ బాగి నడుం మీద చేయి వేసి తనని దగ్గరికి లాక్కొని అలా స్టిల్స్ ఇస్తూ ఫోటోలు దిగుతూ ఉంటే అప్పుడు బాగి అమర్ తన మీద చూపిస్తున్న ప్రేమకు ఆనందపడిపోతూ ఉంటుంది. ఫోటోలు దిగడం పూర్తయిన తర్వాత రిటైర్మెంట్ అవుతున్న ఆఫీసర్ అక్కడికి వస్తారు. సార్ హ్యాపీ రిటైర్మెంట్ సార్ అని చెప్పి అలా అమర్ బాగి ఇద్దరు కూడా ఆయనకి విషెస్ చెబుతూ ఉంటారు.
ఇక అప్పుడు ఆ ఆఫీసర్ పక్కనున్న ఒక వ్యక్తితో, నేను చెప్పాను కదా నా మోస్ట్ ఫేవరెట్ జూనియర్ ఆఫీసర్ లెఫ్టినెంట్ అమరేంద్ర, ఆయన వైఫ్ మిస్సెస్ అమరేంద్ర అని చెప్పి బాగీని మరొక వ్యక్తికి ఆయన పరిచయం చేస్తూ ఉంటారు. బాగీని తన భార్యగా అమర్ పరిచయం చేస్తున్నందుకు బాగీ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఇంటి దగ్గర ఆరు గార్డెన్లో బాధపడిపోతూ ఉంటుంది. తను ఏ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే గుప్తా ఆరు దగ్గరికి వచ్చి, బాలిక, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు మాత్రం మా లోకానికి రావాలని అనుకోవడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, గుప్తా గారు, నేను ముందు ఆలోచిస్తుంది ఆ విషయం గురించి కాదు, ఇందాకే నాకు ఒక విషయం తెలిసింది, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా, అవునా, నీకేం తెలిసింది? నాకు చాలా విషయాలు తెలుసు, అందులో నీకు ఏ విషయం తెలిసిందని చెప్పి అంటూ ఉంటాడు. అవును కదా గుప్తా గారు, మీకు తెలియని విషయం ఏది ఉండదు కదా, అయినా కూడా నా దగ్గర అన్నీ దాచిపెడతారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ముందు నీకేం తెలిసిందో అది చెప్పు బాలిక అని గుప్తా అంటాడు. ఇక అప్పుడు ఆరు, మరేం లేదు గుప్తా గారు, మనోహరికి ఇదివరకే పెళ్ళైందని నాకు తెలిసింది, ఇందాక మనోహరి తన పెళ్లి ఫోటోని చూడడం నేను గమనించాను అంటూ ఇక అలా మనోహరి పెళ్లి ఫోటో చూస్తూ ఉండగా ఆరు తన వెనకాలే నిలబడి ఉంటుంది. వస్తే ఆరు, నీకు తెలుసో తెలియకో పౌర్ణమి రోజున నువ్వు నన్ను వాళ్ళ దగ్గరికి చేర్చావు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నన్ను వెతుక్కుంటూ ఈ ఇంటి వరకు వస్తారని నాకు తెలుసు. వాళ్ళు నన్ను చేరుకునేలోగానే నేను అమర్ చేత తాళి కట్టించుకుంటాను, వాళ్ళపైన నీపైన గెలుస్తాను అని మనోహరి అన్న మాటలు ఆరు గుర్తు చేసుకుని, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు గుప్తా గారు, మనోహరికి ఇదివరకే పెళ్ళయి భర్త కూడా ఉన్నాడు, మరి ఎందుకు తన భర్తతో సంతోషంగా ఉండకుండా ఇంకా మా ఆయన చేత తాళి కట్టించుకోవాలని చూస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే, నీ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి బాలిక. ఆ బాలిక మెడలో ఉన్న ఆ తాళే యమపాశమై తన మీదకు దూసుకుంటూ వస్తూ ఉంది అని చెప్పి తన గతం భవిష్యత్తు రెండు కలవబోతున్నాయని గుప్తా అంటాడు. అంటే ఏంటి గుప్తా గారు మీరు అనేది, అసలు ఏం జరగబోతుంది? మనోహరిని తన భర్త ఏమైనా చేయబోతున్నాడా? నాకు తెలుసుకోవాలనుంది, పదండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, వద్దు బాలిక, నువ్వు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చూడొద్దు, జరిగేది చూస్తూ ఉండాలి. నువ్వు గనక విధిని మార్చాలని చూస్తే నీ పిల్లు పిచ్చుకల విషయంలో ఏం జరిగిందో చూసావు కదా, నీ వల్ల నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.